వెల్కమ్ టు రాజ్ న్యూస్. ప్రశ్న వేదిక కార్యక్రమానికి స్వాగతం. నేను మీ కార్తీక్. ఈరోజు మన గెస్ట్ పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే కాటా శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు. వెల్కమ్ చేద్దాం. నమస్తే అండి, వెల్కమ్ టు రాజ్ న్యూస్. ఇంత తక్కువ సమయంలో ఇంత పెద్ద క్యాడర్ని అయితేంది, కార్యకర్తలను అయితేంది, కాటా శ్రీనివాస్ గౌడ్ గారు ఎలా సంపాదించుకోగలిగారంటే ఏం చెప్తారు? ఇది ఓవర్ నైట్ వచ్చిన కష్టం కాదు కదన్నా. నేను దాదాపుగా 18-20 ఏళ్ళ సంది కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ నుంచి పనిచేసుకుంటూ వచ్చినటువంటి పరిస్థితులు మీ అందరికి కూడా తెలుసు, చూసిర్రు. ఇక అట్లా క్యాడర్ని సంపాదించుకుంటూ క్యాడర్తో మమేకం అయికుంటూ తీసుకున్నది అంతే తప్ప ఇదేదో నిన్న మొన్న 2 నెలలకు వచ్చింది కాదు. ఇది ఈ కష్టానికి చాలా వెనుక 18-20 ఏళ్ళ కష్టం ఉంది. ప్రస్తుతం మీ రాజకీయ లక్ష్యం ఏంటి అంటే ఏం చెప్తారు? రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన తర్వాత నుంచి కష్టాలే చూసిన, సుఖం ఎక్కడ చూడలే. ఈ పోయినంతకాలం కష్టాలే అనుభవించిన తప్ప సుఖం ఎక్కడ అనుభవించలేను. ప్రజలు ఇచ్చిన పదవి కూడా కొన్ని కుట్రలతోని ఇబ్బందులతోని తీసేయడం కూడా జరిగింది. అలాంటివి కూడా వదులుకున్నా. పార్టీ గురించి లక్ష్యం ఏం లేదు. ఎప్పుడు ప్రజలలో ఉన్న ప్రజల కష్టాలు దగ్గర నుంచి చూసినటువంటి వ్యక్తిని, లేనప్పుడు చిన్నదో పెద్దదో నాతో అయింది ఆర్థికంగానో ఇంకోటి చేయగలుగుతున్నా. కానీ అధికారం ఉంటే రేపు ప్రజాప్రతినిధి అయితే ఇంకా అనేక సేవలు ఇంకా దగ్గరగా నుంచి చేయొచ్చు అని ఒక ఆలోచనతో లక్ష్యం తప్ప వేరే. వాస్తవానికి ఈ 20 సంవత్సరాల రాజకీయ జీవితంలో అనేక సమస్యలు ఎదుర్కోవడం జరిగింది. ఎప్పుడైనా అనిపించిందా ఎందుకు ఈ సమస్యలు, ఎందుకు ఈ రాజకీయంలోకి ఎప్పుడు ఎందుకు వచ్చినా ఈ ప్రజా సమస్యల వల్ల నా కుటుంబం నష్టపోతుంది అనే విధిగా ఎప్పుడైనా అనిపించిందా మీకు? ఇష్టంతో ప్రయాణం చేస్తున్నాం కదా, కష్టం అనిపించదు కదన్నా. కార్యకర్తలను నమ్ముకొని ఉన్నారా? కార్యకర్తలనే నమ్ముకున్నా. వాళ్ళు నన్ను ఎప్పుడు కూడా ఏ రోజు కూడా ఎప్పుడు నన్ను విడిచింది లేదు. ఏ కష్టంలో ఉన్నారు, సుఖంలో ఉన్నారు. మళ్ళీ ఇప్పుడేమున్నదన్నా, ఇప్పుడంటే ఏదో అధికారం వచ్చింది 2 ఏళ్ల సంది. కానీ అంతకుముందు సుదీర్ఘంగా 10 ఏళ్ళు ప్రతిపక్షంగా ఎన్నో ధర్నాలు, పోరాటాలు నిటారుగా నిలబడి కొట్లాడారు కదా నా పక్షాన. మీ రాజకీయ ఎత్తుగడ ఏంటి? అప్పుడు సర్పంచ్ ఉన్నప్పుడు కూడా మిమ్మల్ని అనేక రకాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం హరీష్ రావు అయితేంది, మీ ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి గారు అయితేంది. ఏ విధంగా ఉంది ప్రస్తుతం? 2013లో నేను కాదన్నా 9,000 మెజార్టీతో నేను ఉంగరం గుర్తు మీద గెలిచిన సర్పంచ్గా. యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో నంబర్ 1 మెజార్టీతో గెలిచిన నేను సర్పంచ్గా. కనీసం ఒక 2 ఏళ్ళు నన్ను చేయలేదు. నేను గెలిచిన తర్వాత 8 నెలలకే బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నన్ను పార్టీలకు రమ్మని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టి ఏడాది నన్ను నానా ఇబ్బందులు పెట్టిరు అధికారులను అడ్డం పెట్టుకొని. ఒక అధికారే ఫైనల్గా నాకు చెప్పిండు ఈ విషయం, అన్న ఎందుకు మీరు పోతే అయిపోతుంది కదా అని నేను ఎక్కడైనా నిటారుగా నిలబడి గెలిచినో అక్కడ నిలబడతా అని చెప్పిన. ఎడమ చేతితో పదవి పడేసిన తప్ప ఎక్కడ కూడా నేను పార్టీ జెండా పడేయలే. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ గాలి వీచినా కూడా పటాన్చెరు నియోజకవర్గంలో ఎందుకు పనిచేయలేకపోతుందండి, ఏం చెప్తారు? అంటే హైదరాబాద్ చుట్టుముట్టు అర్బన్ ఓటు ఎక్కడ కాంగ్రెస్ పార్టీ విస్తరించింది? గాలి రాలేదు కదన్నా. హైదరాబాద్ చుట్టుముట్టున్న 26-28 సీట్లలో ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ గెలవలే. కానీ పటాన్చెరులో మాత్రం ఒక పటాన్చెరులో నీకు గట్టిగా నిలబడి కొట్లాడినాం. ఈరోజు అన్ని మెజార్టీలు చూస్తుంటుంటే 30,000, 40,000, 50,000, 60,000 పోయినాయి. కానీ కాటా శ్రీనివాస్ గౌడ్ ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆడ కొంచెం ఇబ్బంది ఏర్పడిన టికెట్ విషయంలో లాస్ట్ మూమెంట్లో లాస్ట్ నామినేషన్ రోజు నాకు బీఫామ్ ఇచ్చిన ఆ 11 రోజులలో కూడా 1,00,000 ఓట్లు వచ్చినాయి. నా కార్యకర్తల కష్టం, నా ప్రజల ఆశీర్వాదంతో 1,00,000 ఓట్లు వచ్చినాయి. 3,500 ఓట్లు అయితే ఈరోజు నేను ఎమ్మెల్యేను కదన్నా. కానీ వాస్తవానికి హైదరాబాద్ చుట్టుపక్కల కాంగ్రెస్ పార్టీ గెలవలేకపోయింది. కానీ దానికి నిదర్శనమే గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి అనేసి బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. అభివృద్ధి లేదు, మను లేదు, అన్ని దొంగ ఓట్లు. ఇప్పుడు పటాన్చెరులు ఉన్నాయి, 56,000 దొంగ ఓట్లు ఉన్నాయి. ఏం చేయాలి? ఒక ఓన్ పేరు మీద 3 ఓట్లు పెట్టుకొని రాపించుకుంటారు. ఇక్కడ అంతా కూడా రోజు డెవలప్మెంట్ అవుతుంది. ఆ డెవలప్మెంట్ హై రేంజ్ అపార్ట్మెంట్ నడుస్తుంటే కొన్ని వేల మంది వచ్చి ఈరోజు యూపీ బీఆర్ వాళ్ళు వచ్చి ఇక్కడ పని చేస్తుంటే ఆ కాంట్రాక్టర్లు దాన్ని వాళ్ళకి ఇన్ఛార్జ్లు ఇచ్చుకుంటా మొత్తం ఆ ఓట్లు తీసుకొచ్చుకొని వేసుకున్నాడు. నేను ఎలక్షన్ జరుగుతున్నప్పుడు కూడా నేను లిటరల్లీగా 2 ఓట్లు ఉన్నాయి, వేరే బూత్లలో ఉన్నాయి, ఒకటే పేరు మీద ఉన్నాయి. మరి యూపీ బీహార్ ఓట్లు అప్పుడప్పుడు ఎలక్షన్లలో రాపించిన ఓట్లు ఇవన్నీ కూడా తీసుకుపోయి సబ్మిట్ చేస్తే కూడా ఎలక్షన్ కమిషనర్ అధికారాన్ని అడ్డం పెట్టుకొని మేనేజ్ చేసుకుంటారు. ఇది మైపాల్ రెడ్డి అనే వ్యక్తి దొంగోటతో గెలవడం తప్ప ఏదో ఆయన ప్రజల ఆధారంతో గెలిచినటువంటి వ్యక్తి కాదు. ఇదే ఈరోజు కాటా శ్రీనివాస్ గౌడ్ గారు గెలిస్తే ఈ మాట అను నేను జెన్యూన్గా ఉన్నా కదా. నాకు 24 క్యారెట్స్ గోల్డ్ ఓటు పడింది కదా. నాకు ఆ 11 రోజులల్లో ప్రజలు ఆదరించారు కాబట్టి 1,00,000 ఓట్లు వేసారు కదా. గూడెం మైపాల్ రెడ్డి గెలిస్తేనేమో దొంగ ఓట్లతో గెలిచిండు, మీరు ఓడిపోతేనేమో జెన్యూన్ ఓట్లు. నేను లైవ్గా ఇచ్చిన కదా అన్న, నేను చెప్తున్నా కదా. ఇప్పుడు నీ పేరు మీద ఉంది కార్తీక్ అన్నది 3 ఓట్లు ఉన్నాయి. ఈడ ఏం చేయాలి?
ఈ బూత్లు వేస్తున్నా ఆ బూత్లు వేస్తున్నా ఆ బూత్లు ఇట్లాంటి ఐడెంటిఫై చేసి ఇచ్చిన నేను అంటున్నాను. కానీ మీరు ఎందుకు మరి దాన్ని ముందే పసిగట్టలేకపోయారు? పసి కట్టినమేంది, కంప్లైంట్ కూడా ఇచ్చినాం ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్కి. ఏం చేయాలి? ఆ ప్రభుత్వాలు అడ్డం పెట్టుకొని చేయకపోతే నేనేం చేయాలి? ఎంతవరకు అని కొట్లాడాలి? నా టికెట్ గురించి కొట్లాడి తెచ్చుకుంటే ఇబ్బంది అయిపోయింది. వచ్చిన 11 రోజులలో ప్రచారం చేద్దునా, లేకపోతే కార్యకర్తలు దగ్గరికి మాట్లాడుతున్నా, కాలనీలు తిరుగుతున్నా, ఊర్లు తిరుగుతున్నా. ఆడికి కూడా ఈ మధు ఈక్వేషన్ రాకపోయిన ఉంటే ఈరోజు కాటా శ్రీనివాస్ గౌడ్ పటాన్చేరు ఎమ్మెల్యే 45,000 ఓట్లు మధు తీసుకుపోయినా. ఈడ నువ్వు 45,000 ఓట్లు ఈడ దొంగోటు రాసుకున్నావా? మళ్ళీ 90,000 80,000 ఓట్లు నేను అధిగమించి ఆ 11 రోజులు రావాలంటే కూడా నా ప్రజలు నా కార్యకర్తల కష్టంతో ఈరోజు 1,00,000 ఓట్లు ఇచ్చారు నాకు. కానీ పటాన్చెరు నియోజకవర్గంలో గూడెం మైపాల్ రెడ్డి గారిని ఎదుర్కొనే సత్తా కాటా శ్రీనివాస్ గారికి లేదనేసి ఇప్పటికీ ఎప్పటికీ ఉండదనేసి బీఆర్ఎస్ వర్గాలు బలంగా చెప్తున్నాయి. ఎన్నెట్లతో గెలిచిండు? ఏమన్నా డిపాజిట్ కోల్పోయి అవతలైనా ఏమన్నా 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలిచిండా? కానులోట పోయి 3,500తో గెలిచిండు. 6,000 ఓట్లు, 6,000 చిల్లర ఓట్లు, 3,000 3,500 అయితే నీకు ఈరోజు కాటా శ్రీనివాస్ కూడా ఎమ్మెల్యే. ఆ 11 రోజులల్లో 3 నెలల సంది బీఫామ్ ఇచ్చేసి నిన్ను తిరుగుమని చెప్తే ఆ పరిస్థితి ఇది. 11 రోజులలో నా పార్టీ నాకు బీఫామ్ ఇచ్చి తిరిగితే నాకు 1,00,000 ఓట్లు. మరి ఎవరు గొప్పతనం ఇది? ప్రజల ఆదరణ ఎవరుకున్నట్టు? నువ్వు దొంగోట్లు వేసుకొని ఇక్కడ ఈక్వేషన్లలో మధు 45,000 ఓట్లు తీసుకుంటే కదా నువ్వు గెలిచినావు. లేకపోతే ఈరోజు కాటా శ్రీనివాస్ కూడా 30,000-40,000 మెజార్టీతో ఈరోజు పటాన్చేరు ఎమ్మెల్యే. టీపీసీసీలో గెలిచిన నాయకులకు ఇచ్చిన ప్రాధాన్యత ఓడిపోయిన నాయకులకు ఇవ్వట్లేరని ప్రచారం జరుగుతుంది అన్న. ఇదంతా కూడా ప్రభుత్వం అన్నప్పుడు అనేక రకాలుగా ఉంటుంది. ప్రభుత్వం వచ్చిన తర్వాత కానీ వాస్తవానికి మీరు అలాంటి సమస్యలు ఎదుర్కోవట్లేరా టీపీసీసీ నుంచి? ఉన్నాయి కొన్ని పరిస్థితుల్లో. మొన్న కూడా మైపాల్ రెడ్డి కొన్ని పరిస్థితులలో వాళ్ళు తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఇవన్నీ ఇబ్బందులు ఉండనే ఉంటాయి కదా. కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తుర్రు. అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు అలాంటప్పుడు ఆ నియోజకవర్గాల కార్యకర్తలు కానీ ఉన్నటువంటి ప్రత్యర్థులు నిలబడ్డోళ్ళు ఇన్ఛార్జీలు ఇబ్బందులు పడతారు కదా కామన్గా. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా కూడా మీరైతేంది, మీ క్యాడర్ అయితేంది, మీ కార్యకర్తలు అయితేంది హ్యాపీగా ఉన్నారా? సంతృప్తిగా నా చిన్న చిన్నవి ఉంటాయి, ఏడైనా ఉంటాయి. ఓ సంసారంలోనే ఉంటాయి. ఒక కుటుంబంలో చిన్న సంసారంలోనే అనేక రకాలుగా ఇబ్బందులు ఉంటాయి. నలుగురు ఉంటే 4 రకాలుగా ఉంటాయి. అలాంటప్పుడు ఇంత పెద్ద పార్టీలో ఉన్నాయా? ఉంటాయి కదా. దాన్ని ఖచ్చితంగా సరి చేసుకుంటాం. కార్యకర్తలకు ఇవ్వాల్సినటువంటి కొన్ని పరిస్థితులలో కొన్ని పార్టీ పోస్టులు కావచ్చు, అధికారం వచ్చినాం కానీ కొన్ని ఫలాలు వాళ్ళు ఆశిస్తారు, అలాంటివి కావచ్చు. ఇలా కొన్ని ఉండొచ్చు. కొన్ని ఇబ్బంది జరగలేవని నేను అనను. కాంగ్రెస్ పార్టీలో కాటా శ్రీనివాస్ గారికే న్యాయం జరగట్లేదు, ఇంకా ఆయన క్యాడర్కే న్యాయం చేస్తారని కూడా ప్రచారం జరుగుతుంది బయట. 10 ఏళ్ళకే పెంటకు బలం వచ్చిందనా? కాటా శ్రీనివాస్ గౌడ్ కూడా ఒక రాదంటావా? కాటా శ్రీనివాస్ కూడా ఓ రోజు వస్తుంది కదా. వెయిట్ చేయాలి. కాంగ్రెస్ పార్టీలో ఓపిక ఉండాలి. సహనం, ఓపిక ఉంటే ఖచ్చితంగా ఒక గొప్ప లీడర్. మీకు ఓపిక ఉందా? ఓపిక ఉంది కాబట్టి కదా. నా 18 ఏళ్ళ నుంచి నేను ఇప్పటివరకు కూడా ఏం పదవి ఏం చేసింది లేదు. నేను సర్పంచ్ అంటే నా ఇండిపెండెంట్ దాంతో చేసిన. నాకు ఈరోజు పార్టీ నాకు ఏం చేయకున్నా కానీ నేను నిలబడ్డా ఈరోజు. ఎందుకంటే ఏదో రోజు పార్టీ నన్ను ఆదుకుంటుంది, ఏదో పార్టీ నాకు ఎన్నో రోజు నిలబడుతుంది నా పక్షాన అని చెప్పి నేను నిలబడ్డా. మీ పార్టీలో ఉన్న పెద్ద నాయకులే, పెద్ద తలకాయలే మీ ఓటమికి కారకులైనరు అనేసి మీ ఫాలోవర్స్ అయితేంది, మీ అభిమానులు అయితేంది బలంగా చెప్తారు. అది వాస్తవం అంటారా? అంతకుముందు నేను 80,000 ఓట్లు వచ్చి ఆ రోజు కూడా 11 రోజుల్లోనే నాకు బీఫామ్ వస్తే కాంగ్రెస్ పార్టీ టికెట్ వస్తే 80,000 ఓట్లు వచ్చినాయి. సరే, ఫస్ట్ అటెంప్ట్ నాది అది. తర్వాత 5 ఏళ్ళు మైపాల్ రెడ్డి చేసిన అరాజకాల దౌర్జన్యాలు, బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి అరాజకాల దౌర్జన్యాల మీద నిటారుగా నిలబడి కొట్లాడుతూ ఉన్నా 5 ఏళ్ళు. ఆ లాస్ట్ మూమెంట్లో నాయకుడికి టికెట్ రాకపోతే టికెట్ రాలేదన్నప్పుడు అనేక రకాలుగా కార్యకర్తలు చాలా ఇబ్బంది పడతారు కదన్నా. ఆ పరిస్థితులు ఏర్పడినాయి కదా అప్పుడు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నా కూడా పటాన్చెరు నియోజకవర్గంలో అధికారులు కాటా శ్రీనివాస్ గౌడ్ గారి మాట వినట్లేరు, ఆయన క్యాడర్ మాట కూడా వినట్లేరు అనేసి మీ క్యాడర్ అంతా అసంతృప్తితో ఉన్నారు. ఆయన ఇళ్ళకి రావడము, ఆయన అవసరాల గురించి ఏది కాంగ్రెస్ పార్టీ తీసుకోలేదు. ఆయన చేసినటువంటి మైనింగు, ఆయన చేసినటువంటి లంగదందాలు కానీ, దొంగ వ్యాపారాలు కానీ, భూ కబ్జాలు కానీ ఇలాంటివన్నీ చేసిండు. కాబట్టి ఆయన మా ముఖ్యమంత్రి గారి ఇంటి చుట్టూ తిరిగి ఆయన వచ్చి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యిండు. ఆయన జాయిన్ అయిన తర్వాత కొన్ని పరిస్థితులు ఇక్కడ కార్యకర్తలకు కావచ్చు, ఇవన్నీ కావచ్చు, ఉన్నటువంటి అధికారులను కావచ్చు, కొంచెం ఆయన స్టేబుల్ కానికే ఇందులోకి వచ్చి కొద్ది స్టేబుల్ అయ్యిండు. అందరినీ వేసుకొని మళ్ళీ ఆయన డిపార్ట్మెంట్లు అన్నీ పెట్టుకొని ఆయన మళ్ళీ కొంచెం సర్వైవ్ అయ్యిండు. ఇప్పుడు మొన్న వెనుపోటు ఓడిచి మొన్న నేను మళ్ళీ వెళ్ళిపోయింది కదా. నేను మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకే చేయమని చెప్పి వెళ్ళిపోయాడు కదా. కాబట్టి ఇప్పుడు మళ్ళీ అధికారులందరూ కూడా చేంజ్ కావాల్సినటువంటి అవసరం ఉంది కదన్నా. ఇప్పుడు ఆయన తెచ్చుకొని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నమ్మింది కదా ఆయన వచ్చిండు, నమ్మిండు, అని చేసుకున్నాడు, అధికారులందరినీ తెచ్చుకున్నాడు, పెట్టుకున్నాడు, ఇష్టం ఉన్నాడు, మళ్ళీ వ్యాపారాలు చేసిండు, దందాలు చేసిండు, మళ్ళీ భూ కబ్జాలు చేసిండు. మళ్ళీ ఇప్పుడు వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మేమందరం మళ్ళీ అంతా తుడుచుకుంటూ కడుక్కుంటూ రావాలి.
దానికి కొంచెం సమయం పడుతుంది అంతే తప్ప వేరేది లేదు. కాటా శ్రీనివాస్ గౌడ్ గారు మైపాల్ రెడ్డి గారిని వ్యతిరేకించడంతోనే ఏదో విజయం సాధించానన్న భ్రమలో ఆయన ఉన్నాడనేసి బీఆర్ఎస్ వర్గాలు బలంగా చెప్తున్నాయి. దీనిపై మీ స్పందన ఏంటి? ఏం చేయలేడా? బుద్ధిమంతుడు ఏమన్నా చేయలేడా? ఏ చేయలేదు ఏంది ఆయన? చేయని దందేంది? ఏ ఏ ఏ గ్రామంలో ఏడా ఏ భూకబ్జా చేయలేదు ఆయన. మీ ప్రభుత్వం అధికారంలో ఉంది, చర్యలు ఆరోపణలు తీసుకోవచ్చు అనే కదా? వాస్తవాలే. ఆరోపణలు అంటే ఎవరి మీద ఉట్టిగా తిన్నదరగా మీ ప్రభుత్వం అధికారంలో ఉంది, చర్యలు తీసుకోవచ్చు కదా? తీసుకున్నాం కదా. ఏం చర్యలు తీసుకోవాలి? 300 కోట్లు ఆడ మైనింగ్ ఎత్తేసిందని చెప్పి, రాయల్టీ ఎత్తేసిందని చెప్పి తీసుకుపోయి బొక్కలేలే. ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడే రాయల్టీ కడతలేవు అని చెప్పి నోటీస్ ఇచ్చి బంద్ చేయమని అంటే బంద్ చేయలే. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బంద్ చేయించింది, తీసుకుపోయి బొక్కలేసింది. ఆరోపణలు కాటా శ్రీనివాస్ కూడా తిన్నదరగా చేస్తలేడు కదా. నువ్వు చేసిన పనులు చెప్తున్నాడు కదా బయట సమాజానికి. ఆ మాట్లాడేటోళ్ళకి చెప్తున్నాను నేను, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి వాళ్ళని చూపించమని చెప్పి నేను చెప్పినా. నేను ఇప్పటివరకు చేసిన ఆరోపణల మీద ఒక్కటన్నా ఇది నిజం లేదు, ఇది నిజం కాదు అని చెప్పి ప్రూవ్ చేయమని మొక్కుని అలాగ రాస్తాడు కాటా శ్రీనివాస్ గౌడ్. చెప్పినా అని మీరు చేసిన దొంగ పనులు, లంగ పనులు, మీకు భూ కబ్జాలు, మీ నాయకుడు చేసిన లంగదందలకి ఉన్నాయి వాస్తవాలు చెప్తే బుధాలు దంపుకుంటే ఎట్లా? వాస్తవాలు చెప్పింది నేను, జరిగిన విషయాలు చెప్పిన, నా స్వార్థం గురించి చెప్పలే. ఈ పటాన్చేరులో ఆపోజిషన్గా ప్రత్యర్థిగా నువ్వు చేస్తున్నటువంటి లంగ పనులు, దొంగ పనులు, భూ కబ్జాల మీద నేను నిటారుగా నిలబడి నీ మీద కొట్లాడి ప్రజాస్వామ్యంలో ప్రజలకు తెలియజేస్తున్నా అంతే. ఆ రోజు నువ్వు అధికారం అడ్డం పెట్టుకొని 10 ఏళ్ల సంది ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా కానీ ఇష్టం నాటి చేసుకుంటూ పోయినావు కదా. కానీ కాటా శ్రీనివాస్ గౌడ్ గారు ఎక్కడ కూడా ఎటువంటి అవినీతి, ఎటువంటి కబ్జాలు చేయలేదంటారా? గజం జాగా చూపిస్తే రాజకీయాలు తప్పుకుంటా అని చెప్తున్నా. రాజకీయాలను తప్పుకుంటా అంటున్నా, సన్యాసం తీసుకుంటా. అది కాటా శ్రీనివాస్ గౌడ్ అంటే. కాటా శ్రీనివాస్ గౌడ్ ప్యాషన్గా రాజకీయాలకు వచ్చిండు. ఏదో భూ కబ్జాలు చేసో లేకపోతే డబ్బులు సంపాదించడానికి రాలేడు కాటా శ్రీనివాస్ గౌడ్. ఈరోజు ఇన్ని కష్టాలు వచ్చినా, ఇన్ని బాధలు వచ్చినా కాటా శ్రీనివాస్ గౌడ్ ఎక్కడి నుంచి అయితే వచ్చి నిలబడ్డాడో అక్కడనే నిలబడి కొట్లాడుతున్నాడు తప్ప ఇటు అటు పుటకోపాటి చొక్కాల మర్చండి మారవలే కాటా శ్రీనివాస్ గౌడ్. కష్టం వచ్చినా ఇళ్ళనే కాంగ్రెస్లో ఉన్నాడు, దుఃఖం వచ్చినా కాంగ్రెస్లోనే ఉన్నాడు. ఈరోజు సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు. కానీ కాంగ్రెస్ పార్టీ విడలే. పదవులు 5 ఏళ్ళ సార్ ఒకసారి వస్తాయి, 5 ఏళ్ళకి ఒకసారి. కానీ కాటా శ్రీనివాస్ గౌడ్ నిటారుగా నిలబడి 18 ఏళ్ళ సంది ఇదే పార్టీలో ఉండి కూడా కొనసాగుతుంది, కష్టం వచ్చినా సుఖం వచ్చినా. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే గూడెం మైపాల్ రెడ్డి గారిని వ్యతిరేకించిన మీరు ప్రస్తుతం పూర్తి స్థాయిలో ఆయనను వ్యతిరేకించలేకపోతున్నారన్న ప్రచారం కూడా జోరుగా జరుగుతుంది. అది వాస్తవమే అంటారా? కాటా శ్రీనివాస్ గౌడ్ మైపాల్ రెడ్డి ఎక్కడ అన్యాయం చేసినా వ్యతిరేకిస్తూనే ఉంటాడు. ఇప్పుడు ఊకోవడమో లేకపోతే అప్పుడు ఒళ్ళు పెట్టడమో కాదు కదా అన్న. ఇది ఆయన ఎక్కడేమని చేస్తే బరాబర్ నిలబడతాం, కొట్లాడతాం, నిటారుగా ఎదిరిస్తాం. ఎప్పుడు కాటా శ్రీనివాస్ గౌడ్ ఏం వెనకడికి వేసినోడు కాదు, ఇంట్లో సప్పుదా కూర్చున్నాడు కాదు. ఎక్కడ అవినీతి చేసినా బరాబర్ నాకు 1,00,000 ఓట్లు వేసిన ప్రజల పక్షాన్ని నిలబడి కొట్లాడుతూనే ఉంటారు కదా. గూడెం మైపాల్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినట్టే వచ్చి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి తిరగడం వెళ్ళడం జరిగింది. దీనికి గల కారణాలు ఏంటంటే? కారణాలు ఏముంది, ఆయనకు అలవాటే కదా. ఎన్ని పార్టీలు మారలేని పార్టీ పేరు చెప్పమని ఆయన ఫస్ట్. ఎన్ని పార్టీ మనం ఉన్నలేని పార్టీలన్నీ మారిండు. ఆయన అవసరం బట్టి తిరిగేటోడు. ఊసరవల్లి కూడా అంత నియోజకవర్గ రంగులు చేంజ్ చేస్తారు. కానీ వాస్తవానికి నియోజకవర్గ అభివృద్ధి కోసమే కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్న గూడెం మైపాల్ రెడ్డి గారు పూర్తి స్థాయిగా మీరు వ్యతిరేకించడంతో మళ్ళీ తిరిగి వెళ్ళిరన్న ప్రచారం కూడా జరుగుతుంది. అదే కదన్నా, నువ్వు అభివృద్ధి చేయాలని నీకు ఆలోచన ఉన్నప్పుడు నువ్వు ఏడున్నా అభివృద్ధి చేయొచ్చు కదా. ఈరోజు వచ్చినావు ఈరోజు మళ్ళీ బీఆర్ఎస్ చేయమని చెప్పి మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్లలో వెనుపోటు పొడిచిపోయినావు. ఆ 2 ఏళ్ళు మొత్తం అధికారులు అందరిని అడ్డం పెట్టుకొని మళ్ళీ టీఆర్ఎస్ని గెలిపించడానికి కాంగ్రెస్ని వండబెట్టి మున్సిపల్లో గెలిపించే ప్రయత్నం చేసినావు, గెలిపించినావు. మా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు మేల్కోలేదు, మొన్న మేల్కున్నది. మొన్న తెలిసి వచ్చింది వెనుపోటు పొడిచినప్పుడు. 2 ఏళ్ళు పదే నేను మొత్తుకున్నా, ఈయన నమ్మకమైన మనిషి కాదు, నమ్మకమైన మనిషి కాదు, ఈయన వెనుపోటు పొడుస్తాడు, ఈయన ఎప్పుడు బీఆర్ఎస్ పార్టీ మనిషే, హరీష్ రావు మనిషే. ఇలా కాంగ్రెస్ పార్టీని మొత్తం స్లీపింగ్ మోడ్లో పెట్టుకుంటూ టీఆర్ఎస్ పార్టీని ఈయన అభివృద్ధి కార్యక్రమాలను వెంబడేసుకొని తిరుగుకుంటా నీకు డెవలప్మెంట్ యాక్టివిటీస్లో మొత్తం ప్రమోట్ చేస్తున్నాడు. ఇది ప్రమాదం అవ్వబోతుంది రేపు స్థానిక ఎలక్షన్లలో అని చెప్పిన పదే. ఇంకా మా వాళ్ళు నమ్మిర్రు, కాంగ్రెస్ వాళ్ళు నమ్మి మోసపోయారు. ఏం చేస్తాం, ఇది ముందే హెచ్చరించిన కదా నేను. కానీ ఇప్పటికీ చెప్తున్నారు కదా మైపాల్ రెడ్డి గారు, గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా నేను నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసిన, ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్నా కూడా కొట్లాడి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తున్నా అని చెప్తున్నారు. మళ్ళీ జడ్జి చేయకపోతే ఇంకేం చేస్తావు? మళ్ళీ ఇంకా ఏమి కబ్జాలు చేసుకుంటా డబ్బులు తీసుకొచ్చుకొని సంచులు తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకొని గెలిపిలే కదా నీకు. నువ్వు విలాసమైన జీవితాలు అనుభవించమని నిన్ను గెలిపిలేరు కదా ప్రజలు. నువ్వు ఎన్ని ఉన్నా కానీ ఒక ఎమ్మెల్యేగా రిప్రజెంటేటివ్గా పటాన్చేరు కావాల్సినటువంటి సౌకర్యాలు అన్నీ కూడా కల్పించాలని ముందుండే చేయాలి కదా. ఎన్నున్నా ప్రభుత్వాలు వస్తాయి పోతాయి, కానీ నిలబడాలి కదా. 3 సార్లు బీఫామ్ ఇస్తే 3 సార్లు బీఫామ్ ఇచ్చి 3 సార్లు గెలిపిస్తే కనీసం ప్రభుత్వం పోతే 2 నెలలు నిలబడలేకపోయినావు. అది కాదు కదా నాయకుడి లక్షణం అంటే. ప్రభుత్వాలు వచ్చినా రాకపోయినా ఒక రిప్రజెంటేటివ్గా నేను గెలిపించినప్పుడు పటాన్చేరు నియోజకవర్గం నుంచి
అభివృద్ధి విషయంలో నువ్వు నిటారుగా నిలబడి కొట్లాడి నిధులు తీసుకొచ్చి పని చేపియాలి, అది నీ బాధ్యత. అది ఇందులో మీ బాధ్యత ఏంటంటారు? నా బాధ్యత ఒక ఇన్ఛార్జ్గా నాతో ఉన్నటువంటి పరిస్థితుల్లో నేను చేసి పెడతా. రిప్రజెంటేటివ్ ఎవరు? ప్రభుత్వం లేదు కదా, అయితే లేదు కదా అని కాదు కదా, నువ్వు నిలబడి కొట్లాడి చేపియాలి కదా. ప్రభుత్వం ఉన్నప్పుడు ఈజీగా అయిందేమో, ఆ రోజు 10 ఏళ్ళు మీ ప్రభుత్వం ఉంది కదా, మళ్ళీ ఇవన్నీ ఎందుకు పెండింగ్ ఉన్నాయి ఈరోజు? ఇప్పుడు రోడ్లు ఎందుకు పెండింగ్ ఉన్నాయి, మౌలిక సదుపాయాలు ఎందుకు పెండింగ్ ఉన్నాయి, నీళ్ళ సౌకర్యాలు ఎందుకు లేవు, ఇవన్నీ కూడా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అంటే మొన్న వచ్చింది 2 ఏళ్ల కింద. అంతకుముందు ఇప్పటికే నియోజకవర్గంలో ఎటువంటి సమస్యలు ఉన్నాయంటే ఏం చెప్తారు? అన్ని సమస్యలు ఉన్నాయి. ఏ సమస్యలు లేవు? కొత్త కాలనీలు ఏర్పడినాయి ఇక్కడ. దాని ఇష్టానుసారంగా బిల్డర్లతో కుమ్ముకైపోయినావు. 10 ఏళ్ళ సంది నువ్వు కుమ్ముకైపోయి అక్కడ నీళ్లు లేవు, రోడ్లు లేవు, డ్రైనేజీలు లేవు, స్ట్రీట్ లైట్ లేవు, కరెంట్ వ్యవస్థలు లేవు, ఏమీ లేవు. ఈ రోజు అవన్నీ కూడా నువ్వు మొత్తం బిల్డర్లతో కుమ్ముకైపోయి డబ్బులు తీసుకొని పార్కు జాగాలు కూడా అమ్ముకుంటుంది. ఈరోజు వాళ్ళందరూ సఫర్ అవుతారు. కనీసం ఒక 10 మంది కూర్చొని ఒక కాలనీలో మాట్లాడాలంటే ఒక కమ్యూనిటీ హాల్ కట్టుకుందామంటే 100 గజాలు లేనటువంటి పరిస్థితి చేసి పెట్టినావు ఈ ప్రాంతాన్ని మొత్తం. ఈరోజు ఇంకా మౌలిక సదుపాయాలు లేవు అంటున్నా. ఆ బిల్డర్లతో నువ్వు కుమ్ముకైనందుకు ఆ బిల్డర్లు మధ్యలో వదిలేసిపోయి ఈరోజు ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు కాంట్రిబ్యూషన్ వేసుకొని ఈరోజు రోడ్లు డ్రైనేజ్ చేసుకున్నటువంటి పరిస్థితి. రైట్. అదేవిధంగా నియోజకవర్గంలో కాటా శ్రీనివాస్ గౌడ్ గారు సొంత కుటుంబీకులకే అన్యాయం చేసిండు, అలాంటిది ఆయన నమ్ముకున్న కార్యకర్తలకు ఏ విధంగా న్యాయం చేస్తారన్న విమర్శలు కూడా బలంగా వస్తున్నాయి. దీనిపై మీ స్పందన ఏంటి? ఇగో కాటా శ్రీనివాస్ గౌడ్ అనేటోడు ఈరోజు నిన్న మొన్న బయటకు వచ్చినోడు కాదు. కాటా శ్రీనివాస్ గౌడ్ చరిత్ర, కాటా శ్రీనివాస్ గౌడ్ ఎలాంటోడు అనేది అంత పబ్లిక్ డొమైన్లో ఉన్నది. ఈరోజు చెప్తే నిన్న మొన్న వచ్చినోడు కాదు. 18 ఏళ్ళ సంది 20 ఏళ్ళ సంది కాటా శ్రీనివాస్ గౌడ్ పబ్లిక్ డొమైన్లో ఉన్నాడు. ప్రజలందరికీ తెలుసు. సరే, స్వార్థ రాజకీయాల గురించి వాడుకుంటారు, దాని గురించి నేనే పెద్దగా ఆలోచన చేయాల్సిన అవసరం లేదు, మాట్లాడుకోవాల్సిన. ఎందుకంటే ప్రజలకు అందరికీ తెలుసు కాటా శ్రీనివాస్ గౌడ్ అంటే ఏందో. కొన్ని స్వార్థ రాజకీయాల గురించి కొన్ని మూర్ఖులు చేయాలని ప్రయత్నం చేస్తారు, వాడుకుంటున్నారు. మనం ఏం చేస్తాం దానికి? నేను కాదు కదా బాధ్యత దానికి. కాటా శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి ప్రజలకి ప్రతి ఒక్కరికి కాటా శ్రీనివాస్ గౌడ్ అంటే ఏందో తెలుసు. మైపాల్ రెడ్డి గారి డైరెక్షన్ అనుకోవచ్చా? మళ్ళీ ఇంకో డైరెక్షన్ ఉంటుంది. రాజకీయాల గురించే కదా ఇవన్నీ జరిగేటి, రాజకీయాల గురించే కదా. ఇంకా దేని గురించి జరుగుతున్నాయి అన్న? రానున్న జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మీ ప్రణాళిక ఏంటి? అసలు గెలిచే అవకాశం ఉందా లేదా? ఎందుకు గెలవనన్నా? బరాబర్ గెలుస్తా. ఎందుకు గెలవను నేను? మొన్ననే 11 రోజుల టికెట్ వస్తే 1,00,000 ఓట్లు నాకు ఇచ్చి ప్రజలు వేసారు. కాటా శ్రీనివాస్ గారు ఓడిపోవడం జరిగింది, గూడ మైపాల్ రెడ్డి గారు గెలవడం జరిగింది. ఎట్లా గెలిపించుకోగలుగుతారు? ఎందుకు గెలవ? నాకేం వేరియేషన్ ఎంత? నేను అడిగేది కూడా అదే కదా, వేరియేషన్ ఎంత ఉంది మాలో అంటున్నా. 45,000 దొంగోటు రాసనే 3,500తో నేను ఓడిపోయినాను కదా. ఆయన 50,000 దొంగోటు వేసుకుంటానే. మరి ఈరోజు ఇప్పుడు ఇంకోటి చాలా మంచి అద్భుతమైన మంచి పని జరుగుతుంది కదా ఈరోజు. ఎవరికి ఎస్ఐఆర్ కింద ఎవరికి ఉపయోగపడుతుందో లేదో తెలియదు, కానీ పటాన్చేరు నియోజకవర్గాన్ని మాత్రం బ్రహ్మాండంగా ఉపయోగపడబోతుంది. రేపు ఎస్ఐఆర్ కింద నువ్వు రాసుకున్నటువంటి దొంగోట్లు, నువ్వు మైగ్నేట్స్ అప్పుడప్పుడు వచ్చి తీసుకొని రాసుకున్నటువంటి ఈ ఓట్లు అన్నీ కూడా దాదాపుగా మొత్తం కూడా క్లీన్ వాష్ అవుతున్నాయి కదా. ఎస్ఐఆర్ ఎవరికి ఉపయోగపడదో పడదో కానీ పటాన్చెరులో మీకు ఉపయోగపడుతుంది అంట. 100% పడుతుంది అంటున్నా. ఎందుకంటే ఇక్కడ చెప్తున్నా కదా, లిటరల్గా 1,50,000 2,00,000 ఓట్లు ఉట్టిగా లిటరల్గా బోకస్ ఓట్లు తయారైపోయినాయి. ఏం చేస్తాం? పటాన్చెరు నియోజకవర్గంలో పలు కంపెనీలకు సంబంధించిన సిఎస్ఆర్ నిధులు ఏవైతున్నాయో ఆ సిఎస్ఆర్ నిధులు నియోజకవర్గ అభివృద్ధి కాకుండా ఇతర నియోజకవర్గ అభివృద్ధికి తరలిస్తున్నారన్న విమర్శలు కూడా వస్తున్నాయి. సిఎస్ఆర్ నిధులు మా ప్రాంతం అంతా కూడా కంపెనీలు ఉన్నాయి, పారిశ్రామిక వాడ, కాబట్టి ఇక్కడ కావాల్సినటువంటి డెవలప్మెంట్ కూడా ఇక్కడ కలెక్టర్ గారికి అటాచ్ చేశారు కాబట్టి వారి నుంచి తీసుకుంటున్నారు. అట్లా ఏం లేదు. ప్రస్తుతం నియోజకవర్గ అభివృద్ధి ఏ విధంగా ఉందంటే ఏం చెప్తారు? జరుగుతుంది కదా. ఇప్పుడు 10 ఏళ్ళ సంది వాళ్ళ అధికారం ఉండి బీఆర్ఎస్ పార్టీ ఉండి ఈయననే ఎమ్మెల్యే ఉన్నాడు కదా 3 సార్ల నుంచి. మళ్ళీ ఏడు చేసినాయి గాడినే ఉన్నాయి. ఇంకా మొన్న హ్యామ్ కింద కూడా దాదాపుగా నాకు తెలిసి బహుశా 300 కోట్ల రూపాయలు మనం శాంక్షన్ చేపించింది మన ప్రభుత్వం, 4 రోడ్లు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మా నియోజకవర్గాలను అభివృద్ధి చేసుకోలేకపోతున్నామని స్వయాన మీ పార్టీ ఎమ్మెల్యేలో చెప్తున్న పరిస్థితులు చూస్తున్నాం కదా. నేను ఇందాక అదే చెప్పినా కదా, అలాంటిది ఏం లేదు. ఇప్పుడు ఏమి ఇస్తలేదు ప్రభుత్వం చెప్పన్నా? మహిళలకు ఫ్రీ బస్ ఇస్తలేదా? ఇప్పుడు మహిళలకి పెట్రోల్ పంపులు పెట్టించి వాళ్ళు ఆర్థికంగా వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలవడం అని చెప్పి వాళ్ళని ప్రయోజకులను చేస్తలేదా? ఇప్పుడు ఒక మహిళకి ఏమైనా చేస్తేనే కదా ఆ కుటుంబం రేపొద్దుగాల భరోసా ఉంటుంది, రేపొద్దుగాల కుటుంబం బాగుపడుతుంది, ఆ కుటుంబం మంచిగా ఉంటుంది అని చెప్పి ఆలోచనతో ముఖ్యమంత్రి గారు రైతులకి సోషల్ మీడియా ప్రచారాలు అవన్నీ కూడా ఈరోజు రైతుల మీద ఈరోజు 1,00,000 కోట్లు 1,00,000 పైచిలుకు కోట్లు ఈరోజు రైతుల పక్షాన ఖర్చు పెట్టింది ప్రభుత్వం. ఈరోజు ధాన్యం కొనుగోలు విషయంలో కూడా మరి ఎంత వేగంగా ఇక్కడ ఇబ్బంది జరగకుండా ఉంటా ఉన్నది. ఈరోజు చెప్పిన మాట ఎక్కడ తప్పలేదే. ఈరోజు మహిళల పక్షాన కావచ్చు, యువకుల ఉద్యోగాలు ఈరోజు మళ్ళీ 60,000 ఉద్యోగాలు ఇచ్చింది. ఈరోజు మీరేమో కాంగ్రెస్ ప్రభుత్వం 60,000 ఉద్యోగాలు ఇచ్చినట్టుంది, కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం మా బీఆర్ఎస్ హయాంలో
ఏమంటారు దాన్ని కేటాయించిన ఉద్యోగాలనే మళ్ళీ ప్రస్తుతం కాంగ్రెస్ గవర్నమెంట్ రిలీజ్ చేసిందని చెప్తున్నారు కదా. అదే కదన్నా చెప్పుకునేది, ఏదన్నా వాళ్ళు అదే చెప్తా ఉన్నారు. ఇప్పుడు హైదరాబాద్ ఉన్నది, నేను చెప్తున్నా, ఇప్పుడు హైదరాబాద్ డెవలప్ అయింది. హైదరాబాద్ ఎవరు డెవలప్ చేశారు? ఆ రోజు ఉన్నటువంటి టీడీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, దాని తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు రింగ్ రోడ్లు వేసి, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు వేసి, ఇవన్నీ వేసినాకనే కదా హైదరాబాద్కు ఓ రూపం వచ్చింది. ఓ హైటెక్ సిటీ వచ్చినాకనే ఐటీ హబ్ వచ్చింది. ఇవన్నీ వచ్చినాయి కదా. ఇవన్నీ ఏ ప్రభుత్వం ఉన్నాడో అది చేసుకుంటూ పోతుంటారు అంతే. ఇక వీళ్ళు ఇంకా ఏదో నేను చేసినా అంటే ఇప్పుడు ఇదంతా మొన్నదాకా 10 ఏళ్ళ తెలంగాణ వచ్చిన తర్వాత ఈ రింగ్ రోడ్ అయిందా, లేకపోతే ఈ హైటెక్ సిటీ అయిందా, లేకపోతే ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయిందా? ఇవన్నీ అప్పుడే అయినాయా, మొన్న అయినాయా? కాదు కదా. అభివృద్ధి అనేది బాగా నడుస్తూనే ఉంటే చేస్తూనే ఉంటాం. చెప్తారు వాళ్ళకి ఏది చేసినా మేమే చేసినామని చెప్తూ ఉంటారు. మేము కూడా చెప్తున్నాం కదా, ఏది చేసినా కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ అట్లా అంటే తెలంగాణ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ కదా. మళ్ళీ ప్రచారం చేయడానికన్నా ఒక లెక్క పద్ధతి ఉండాలని చెప్తాను నేను. ప్రభుత్వం వచ్చింది, ప్రభుత్వం వచ్చినాక ఉద్యోగాలు వచ్చినాయి. ఆ ఉద్యోగాలు కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వము. మరి ఇంకా అదే చెప్తున్నా, రైతుల విషయంలో ఈరోజు బోనస్ విషయంలో రైతులకి, మరి ఈరోజు మహిళలకు కావచ్చు, నిరుద్యోగులకు కావచ్చు, మరి ఇవన్నీ కూడా ఇచ్చింది కదా. ఏకకాలంలో మాటిచ్చి 2 లక్షల రుణమాఫీ చేసింది కదన్న రైతుల పక్షాన. ప్రస్తుతం నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఇంధనం ఇస్తారా, కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇంధనం ఇస్తారా, లేకపోతే సామాన్య పేద ప్రజలకు ఇంధనం ఇస్తారా? సామాన్య పేద ప్రజలకు ఇస్తాము, నిజంగా ఆయన అర్హులైన వాళ్ళకి ఇస్తాము. కానీ ఎవరికో టీఆర్ఎస్ పార్టీ ఏంది, కాంగ్రెస్ పార్టీ ఏంది, అందులో ప్రభుత్వాలు ఏమైనా ఉండొచ్చు. నిజంగా పేదవాడికి, ఏదైతే నిజంగా అర్హులైన పేదవాడికి చెందినప్పుడే కదా ఆ రోజు ప్రభుత్వం మీద విశ్వాసం, నమ్మకం, ప్రజల్లో ఆశీర్వాదం ఉండేది ప్రభుత్వాల మీద. నిజమైనటువంటి పేదవాడే అర్హులైన వాళ్ళకి ఖచ్చితంగా వారికి చెందుతుంది, అంతే. పటాన్చెరు నియోజకవర్గంలో ఏ విధమైన ఎటువంటి అభివృద్ధి జరిగినా కూడా ఆ ఘనత పార్టీ ఇన్ఛార్జిగా మీద అనుకోవాలన్నా, లేకపోతే ఎమ్మెల్యేగా బైపాల్ రెడ్డిది అనుకోవాలన్నా అంటే ఏం చెప్తారు? ప్రభుత్వాలు ఏదున్నా ప్రభుత్వాలు మారుతుండొచ్చు, అప్పుడు ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలు ఎవరైనా ఉండొచ్చు. కానీ ఏదున్నా కానీ ప్రభుత్వం సహకరిస్తేనే కదా జరిగేది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉంది, కాంగ్రెస్ పార్టీ ఘనతనే అవుతుంది అది. మళ్ళీ ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చేస్తుంది కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇచ్చింది, 200 కోట్లు ఇచ్చింది. అది ఎవరు ఘనత? కాంగ్రెస్ ప్రభుత్వం ఘనతనే కదా, మా ముఖ్యమంత్రి గారి ఘనతనే కదా. ఇప్పుడు హ్యామ్ కింద 300 కోట్లు ఇచ్చింది. 10 ఏళ్ళ సంది ఆ రోడ్లన్నీ కూడా నానా బాధలు పడుకుంటా, నాన్న ఇబ్బంది పడి యాక్సిడెంట్ అయ్యి మస్తు మంది చనిపోయారు. కానీ హ్యామ్ కింద 300 కోట్లు శాంక్షన్ అయినాయి. 4 రోడ్లు, గుమ్మడిదలలో ఒకటి, లగడారంలో ఒకటి, ఇప్పుడు శంకర్పల్లి టు పటాన్చెరు ఒకటి, ఇప్పుడు ఇంద్రేశం రోడ్ ఒకటి. ఇవన్నీ కూడా ఆయన చేయలేకపోయింది. ఈరోజు మా ప్రభుత్వం వచ్చినాక మేము వెంబడబడి ఈరోజు 300 కోట్ల రూపాయలు మేము శాంక్షన్ చేయించిన 4 రోడ్లు. ఇవన్నీ కూడా అవసరం, ఎమర్జెన్సీ కింద ఉన్నాయి కదా. ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు ముఖ్యమంత్రి గారు ఎంత ఇనిషియేటివ్ తీసుకొని ఈరోజు ఖచ్చితంగా ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ ప్రతి నియోజకవర్గానికి 200 కోట్ల రూపాయలు ఇచ్చి పెట్టిండు. అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వందే కదా. ఈరోజు పేదవాడికి ఇల్లు, డబల్ బెడ్రూమ్ లేని వారికి డబల్ బెడ్రూమ్, జాగున్న వాళ్ళకి 5 లక్షల రూపాయలు, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఘనతే కదా ఇవన్నీ. రైట్. దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉందంటే ఏం చెప్తారు? ఏ విధంగా ఉందంటే మనం చూస్తూ ఉన్నాం కదా, మనం కూడా చూసినాం కదా. మా ప్రజాస్వామ్యం ఎక్కడ పోతుంది? మా మీనాక్షి నటరాజన్ గారి రాజ్యసభది ఈరోజు ఎక్కడ కూడా కేసు అయ్యింది లేదు, కేసు రిజిస్టర్ అయ్యింది లేదు, ఎఫ్ఐఆర్ అయ్యింది లేదు. ఎవరో ఏదో కంప్లైంట్ ఇచ్చిర్రని చెప్పి ఏదో కోర్టు నడుస్తుందని చెప్పి పార్టీలో ఉన్న దొంగలనే పట్టుకోలేక బీజేపీ ప్రభుత్వం పైన మీ పార్టీ నాయకులు విమర్శలు చేస్తున్న బీజేపీ ప్రభుత్వం చెప్తుంది కదా. అది కరెక్ట్గా ఏది ఉన్నది, నువ్వు ఎఫ్ఐఆర్ అయితే నువ్వు దాన్ని ఏమైనా తీసుకుంటే దాన్ని నేను ఏకీభవిస్తా. కానీ నువ్వు రాజకీయాల కోసం, సీట్ల కోసం ఎంతటికైనా దిగజారుతున్నది ఈ బీజేపీ ప్రభుత్వం అనేది మొన్న నిదర్శనం మీనాక్షి నటరాజన్ విషయం కదా. ఎక్కడ ఎఫ్ఐఆర్ అయిందన్న, ఎక్కడ కంప్లైంట్ వచ్చింది, ఎక్కడ ఎఫ్ఐఆర్ అయింది, ఎక్కడ మర్చిపోయింది రాయడం వల్ల. అసలు అందులో నీకు ఉన్నటువంటి ఆప్షన్స్ ఏదైతే నీకు నామినేషన్లో ఉన్నాయో అందులో ఉన్న ఆప్షన్స్ అన్నీ ఫిలప్ చేసి ఆమె ఇచ్చిన తర్వాత అక్కడ ఎక్కడ కూడా ఏదైనా నీ మీద కంప్లైంట్స్ కానీ అట్లాంటివి కానీ ఏమైనా ఉన్నాయా అనేది ఇక్కడ ఆప్షన్ లేదని రాయమని చెప్పి. ఇప్పుడు ఆమె ఇన్ఛార్జ్గా ఉన్నది అనేక రకాలుగా అనేక ఈక్వేషన్స్ వల్ల రాజకీయ నాయకులు ఇంకోలాగా పడన్నప్పుడు ఏదో ఒకటి కంప్లైంట్స్ ఇది అది కోర్టు ద్వారా కానీ ఇంకో ద్వారా కానీ పోతుంటారు. అవన్నీ ఎట్లా పరిగణనలోకి వస్తాయి? నీకు ఏమైనా కేసు అయినప్పుడు రిజిస్టర్ అయితే ఎఫ్ఐఆర్ కావాలి. ఎఫ్ఐఆర్ అయినప్పుడు అందులో ఎఫ్ఐఆర్ మెన్షన్ చేయకపోతే నువ్వు దాన్ని అది చేయాలి, డిస్మిస్ చేయాలి. కానీ అది ఎక్కడ ఏమీ లేకపోతే నువ్వు ఉట్టిగా ఏదో అప్పటి పూర్తికి చేసేసి రిటర్నింగ్ ఆఫీసర్లను మేనేజ్ చేసి, ఎలక్షన్ ఆఫీసర్లను మేనేజ్ చేసుకుంటా, ఎలక్షన్ కమిషన్ మేనేజ్ చేసుకుంటూ చేయడం ఇది ప్రజాస్వామ్యాన్ని కుని చేయడమే తప్ప వేరేది లేదు. దాని నిదర్శనం బీజేపీ చేసింది మొన్న ఏదైతుందో చాలా పెద్ద తప్పు అని చెప్తా ఉన్నాను నేను. అధికారాలను అడ్డం పెట్టుకొని ఇష్టానుసారంగా చేస్తే ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఇంకేడ విశ్వాసం ఉంటుందన్న? ఎలక్షన్ కమిషనర్ మీద విశ్వాసమా, దేని మీద, చట్టాల మీద విశ్వాసమా, ప్రభుత్వాల మీద విశ్వాసమా? ఎట్లా విశ్వసిస్తారు పబ్లిక్? మీ నియోజకవర్గ ప్రజలకు మీరు ఇచ్చే సందేశం ఏంటంటే ఏం చెప్తారు? నాకు అవకాశం, నా కార్యకర్తలు కష్టంతో నేను ఈ 18 ఏళ్ళ సంది నేను నడుస్తూ ఉన్నా. ఈ ప్రాంతానికి నాకు పదవి ఉన్నా లేకున్నా నా కార్యకర్తలను కాపాడుకుంటూ ఈ ప్రాంతానికి ఏ పేదవాడికి ఏ ఇబ్బంది వచ్చినా, ప్రజలకు ఏ సమస్యలు ఉన్నా
తప్పకుండా ఈ కాటా శ్రీనివాస్ గౌడ్ ఎప్పుడు కూడా ముందుండి పనిచేస్తాడనే విషయాన్ని మాత్రం తెలియజేస్తాను. ఓడిపోయినా కూడా కార్యకర్తలకు ప్రజలకు అండగా ఉంటున్నారా? నా బలమే ప్రజలు, కార్యకర్తలు కదన్నా. ఇది నాటి ప్రశ్న వేదిక కార్యక్రమం చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్. మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం.